హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. మన రోషన్ హీరోగా చేస్తున్న థర్డ్ ఫిలిం ఛాంపియన్ అయితే ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా ట్రైలర్ కి గానీ సాంగ్స్ కి గానీ ఎక్సలెంట్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి వచ్చింది. అండ్ చాలా మంది మచ్ అవైటెడ్ గా ఛాంపియన్ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ మేక్ ఓవర్ అయితే సూపర్ సర్ప్రైజింగ్ గా అనిపించింది. చాలా మంది అయితే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తోటి పోలుస్తూ ఉన్నారు. అండ్ ఛాంపియన్ ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి మరో స్టార్ దొరికేశాడు రా అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా పర్సనల్ గా రోషన్ ని చూస్తుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అయితే రోషన్ ప్రజెన్స్ పైన ఇంత అట్రాక్షన్ క్రియేట్ అవ్వడానికి తన పక్క నుండే కో స్టార్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని నాకు అనిపించింది. ఇప్పటి వరకు తనతో చేసిన ప్రతి కో యాక్ట్రెస్ కూడా చాలా యంగ్ అండ్ తన ఏజ్ కి తగ్గట్టుగానే ఉన్నారు. తన ఫస్ట్ సినిమా నిర్మలా కాన్వెంట్ లో శ్రియా శర్మ ఇద్దరు కూడా టీనేజ్ లుక్ లో అదిరిపోయారు. ఇక తన సెకండ్ సినిమా పెళ్లి సందడిలో శ్రీలీలతో ఉండే పేరింగ్ కూడా సూపర్ గా అనిపించింది. ఇప్పుడు ఈ ఛాంపియన్ సినిమాలో చేసిన అన్స్వర రాజన్ కూడా టూ యంగ్ గా ఉండడం అండ్ వీళ్ళిద్దరు పేరింగ్ కూడా సూపర్ గా ఉండడం అండ్ ఈ ఛాంపియన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన అమెరికన్ యాక్ట్రెస్ అవంతిక కూడా మన రోషన్ పక్కన కరెక్ట్ గా ఫిట్ అయ్యే ఏజ్ గ్రూప్ అమ్మాయి అవ్వడం ట్రూలీ సర్ప్రైజింగ్ గా అనిపించింది. మరి ఈ సెలక్షన్స్ అన్ని కూడా రోషన్ తన ఓన్ డిసిషన్సా లేదంటే తన డైరెక్టర్స్ మూవీ టీం తీసుకున్నాయా, బ్యాక్ ఎండ్ నుంచి శ్రీకాంత్ గారి సపోర్ట్ వల్ల వచ్చినాయా తెలియదు, కానీ పర్ఫెక్ట్ డిసిషన్స్ అయితే కాస్టింగ్ విషయంలో తీసుకున్నాడు మన రోషన్. అండ్ ఈ ఛాంపియన్ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అంటూ ఆడియన్స్ లో అయితే చాలా బస్ కనిపిస్తుంది. నాకు కూడా ఈ సినిమా పైన అయితే బీభత్సమైన ఇంట్రెస్ట్ ఉంది. 1948 టైంలో నిజామ్స్ రూల్ చేస్తున్న మన తెలంగాణలో బైరాన్పల్లి అనే గ్రామంలో జరిగే ఒక డ్రామా ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీయే కాకుండా మంచి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండబోతుంది అంటూ డైరెక్టర్ ఆల్రెడీ చెప్పారు. పర్సనల్ గా నేను రజాకర్ సినిమా చూసినప్పుడు అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ సినిమా ఎవ్వరు ఎందుకు తీయలేదు అంటూ చాలా బాధపడ్డాను. బట్ ఈ ఛాంపియన్ సినిమాలో ఆ ఇష్యూని అడ్రస్ చేస్తూ వైజయంతి మూవీస్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుండడం వల్ల ఈ కాంటెక్స్ట్ గురించి తెలియని చాలా మందికి కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణలో ఉంటున్న పీపుల్ కానివ్వండి, హైదరాబాద్ లో వచ్చి బతుకుతున్న వాళ్ళు కానివ్వండి, మనం అందరం కూడా రుణపడి ఉండాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇండియాలో విలీనం కావడానికి ఎంతగానో కృషి చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో స్టడీ మెటీరియల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అంత వర్తి కాదని నాకు అనిపిస్తుంది రాను. ఎందుకంటే చరిత్రలో ఎన్నో నిజాల్ని కప్పిబుచ్చేస్తూ ఆ సిలబస్ అయితే డిజైన్ చేశారంటూ చాలా మంది పెద్దలు ఎన్నోసార్లు వాపోయారు. కానీ అది రాను ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి చరిత్రలు తెలుసుకున్నప్పుడే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఎవరి కృషి వల్ల బతుకుతున్నాం అన్న విషయం తెలిసినప్పుడు కొంచెంలో కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ నివసిస్తున్న సిటిజన్స్ లో పెరుగుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం చావా సినిమా చూసిన తర్వాత కూడా నాలో పర్సనల్ గా అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి. సర్లేండి, ఇంకా టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నేనైతే ఛాంపియన్ సినిమాని వీలైనంత తొందరలో చూస్తాను. సినిమాకి ప్రీమియర్స్ ఏవైనా ఉంటే ముందుగా చూసే రివ్యూ చేస్తాను. ఆ రివ్యూ మీరు మిస్ అవ్వద్దు అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం నొక్కేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.